వైఎన్సీ న్యూస్ కి స్వాగతం. చంద్రబాబు ఆలోచన పవన్ కళ్యాణ్ ముందు చూపుతో ఏర్పడిన కూటమి ప్రభుత్వం అత్యధిక స్థానాల్లో విజయం సాధించనుందని కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు అన్నారు. శుక్రవారం కాకినాడ రూరల్ నేమాం గ్రామంలో జనసేన టీడీపీ బీజేపీ కూటమి అభ్యర్థి పంతం వెంకటేశ్వరరావు రోడ్ షో ప్రచార కార్యక్రమాన్ని శివాలయం వద్ద విశేష పూజా కార్యక్రమాలతో ప్రారంభమైంది. పండూరు తమ్మవరం, పెనుమర్తి, కొత్తూరు, బర్మా కాలనీ గ్రామాల్లో ఆయనకు పూల వర్షాలతో స్వాగతం పలికారు. భారీగా గజమాలతో ఆయన సత్కరించారు. కార్యకర్తలు, నాయకులు అభిమానాన్ని చాటుకున్నారు. రోడ్లో ఇంటింటా ప్రచారం నిర్వహిస్తూ ముందుకు సాగారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరస్తుడైన జగన్ పరిపాలించడం వల్లే రాష్ట్ర అధోగతి పాలైందని, అనుభవం కలిగిన చంద్రబాబు ముఖ్యమంత్రి అయితేనే రాష్ట్రం గాడిలో పడుతుందన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం విజయం సాధించడం తథ్యమని, జగన్ తొలుత ప్రజా తీర్పులో ఓటమి తర్వాత న్యాయస్థాన తీర్పులో ఘోర శిక్షలు ఎదుర్కోలేక తప్పదన్నారు. వైసీపీ హయాంలో అన్ని వ్యవస్థలు నిర్వీర్యం చేయడంతో గత 5 ఏళ్లలో ప్రజలంతా విసిగెత్తిపోయారన్నారు. ఎప్పుడు ఎలక్షన్స్ వస్తాయా, ఎప్పుడు ప్రభుత్వాన్ని గద్దె దించుదామా అని ప్రజలంతా ఎదురు చూస్తున్నారన్నారు. ఈ రోడ్ షో ప్రచార కార్యక్రమాల్లో టీడీపీ రూరల్ కోఆర్డినేటర్ కటకంశెట్టి బాబీ, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి పెంక శ్రీనివాస్ బాబా, టీడీపీ రూరల్ ఎలక్షన్ కోఆర్డినేటర్ నులుకుర్తి వెంకటేశ్వరరావు, బీజేపీ కాకినాడ పార్లమెంట్ సభ్యులు రంభాల వెంకటేశ్వరరావు, బీజేపీ రూరల్ అసెంబ్లీ కన్వీనర్ పితాని లీలావతి, బీజేపీ రూరల్ మండల అధ్యక్షుడు నండూరి సత్యబాబు, జనసేన టీడీపీ బీజేపీ కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో ద్విచక్ర వాహనాల్లో ర్యాలీగా పాల్గొన్నారు. श्रीमान गोत्रः जनकल गोत्रस्य गोविंदराजुरणस्य सह कुटुंबानां श्रीमान गोत्रः बाबा शेट्टल गोत्रस्य राम बाबुनस्य अरुणकुमारी नामकस्याः सह कुटुंबानां श्रीमान गोत्रः वैदिपाल गोत्रस्य गंगाधरस्य सह कुटुंबानां श्रीमान गोत्रः जनकल गोत्रस्य पवन कल्याणस्य सह कुटुंबानां देव स्थैर्य धैर्य विजय जय आयुः आरोग्य ऐश्वर्य ज्ञाननाथ समर्पयामि वनस्पत्यं फलयति ययत्नाना जनहे संयुतः ఈరోజు న్యాయం మహాశివుని యొక్క గుడి దగ్గర డోర్ టు డోర్ క్యాంపెయిన్ అన్ని గ్రామాలు ఒక్కసారి అందరికీ కూడా కనపడి ఎంతకాలం సేవా కార్యక్రమాలు, పార్టీ విశిష్టత వాటి మీద తిరుగుతూ ఉన్నాం. ఇవాళ ప్రతి ఒక్కరిని ప్రతి గడప దగ్గరికి కూడా వెళ్ళి ఓటు అడిగే కార్యక్రమం. బ్యాలెట్ నెంబర్ 6 నాకు ఎమ్మెల్యేగా, అలాగే బ్యాలెట్ నెంబర్ 9 ఉదయ్కి, టీ టైం ఉదయ్కి రావడం జరిగింది. ఆ రెండింటి మీద గ్లాస్ గుర్తు మీద ఓటు వేసి గెలిపించవలసిందిగా ప్రతి ఇంటి దగ్గరికి కూడా వెళ్ళి అడుగుతూ ఉన్నాం. పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటి త్యాగం వృధా పోకూడదని, ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఈ రాక్షసుల పాలన పోవాలని, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలని, మంచి పరిపాలన అందించాలని, పరిపాలనా దక్షత ఉన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఒక్కడే ఇవాళ ముఖ్యమంత్రి అయితే ఈ రాష్ట్రాన్ని ఇప్పుడున్న పరిస్థితుల నుంచి గట్టెక్కించగలండి. 12,50,000 కోట్ల రూపాయల అప్పు
చేసి వాళ్ళు ఈ రాష్ట్రాన్ని మాకు అప్పచెప్పి వెళ్ళిపోతా ఉన్నాడు. అతను జైలుకి, జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళిపోతూ ఉన్నాడు. ఒక నేరస్తుడు తెలిసి కూడా ఆ నేరస్తుడు గద్దెక్కించిన దానికి ఫలితం మనం వేళ అనుభవిస్తూ ఉన్నాం. 12,50,000 అప్పు తెచ్చి అందులో 91,000 కోట్లు అకౌంట్ లేకుండా తినేయడం అన్నది ఎంత దౌర్భాగ్య స్థితి. వేళ 19లో ఓటేసిన వాళ్ళందరూ అవ్వా అని చెప్పి ముఖ్య మీద వేలేసుకుంటా ఉన్నారు. కాబట్టి మీరు అందరూ ఆశీర్వాదం మాకు ఉంటుంది, మా విజయం తథ్యం. అసలు ఎవరైతే ఈ రాష్ట్రాన్ని ఈ స్థితికి తెచ్చారో వారందరినీ కూడా తప్పక శిక్షించాలని, ఇవాళ ప్రజా తీర్పులో శిక్షించాలని, ఫర్దర్గా న్యాయస్థానాల్లో కూడా శిక్షించాలని, ముందు ఎవరో కూడా ఇటువంటి తప్పుడు పనులు చేయకుండా ఉండాలంటే ఒక ప్రజాస్థానంలోనే కాకుండా న్యాయస్థానంలో కూడా వీళ్ళందరికీ శిక్షలు పడాలని కోరుకుంటూ, ఈ శివుడిని కోరుకుంటూ ఇవాళ ప్రతి ఇంటికి తిరిగి కార్యక్రమం మళ్ళా పునఃప్రారంభించడం జరిగింది.